అందరికీ నమస్కారం. మనమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బెంగాల్ టైగర్ సినిమా విడుదలైంది. కిక్ 2 సినిమా రూపంలో డిజాస్టర్ రుచి చూసిన రవితేజ, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ట్రై చేసి విఫలమైన డైరెక్టర్ సంపత్ నంది తమ కెపాసిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కసిగా చేస్తున్న మూవీ బెంగాల్ టైగర్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం, పైగా పాటల సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంబరాన్ని అంటాయి. ఇక సినిమా స్టోరీలోకి వెళ్తే, ఆకాష్ గా నటించిన రవితేజ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. తనని చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి వీడొక సాదాసీదా మనిషి అని తీసిపడడంతో మండిన ఆకాష్ ఎలాగైనా సెలబ్రిటీగా మారే వార్తలు నిలవాలని కలలుగంటాడు. అదే టైంలో వాళ్ళ ఊరికి క్యాన్వాసింగ్ వచ్చిన మంత్రి శివాజీ షిండే పై రాయి విసిరి వార్తలలో నిలిచి జైలుకు కూడా వెళ్తాడు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో ఆకాష్ గుండె ధైర్యం, తెలివితేటలు నచ్చిన శివాజీ షిండే తనకు అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు. తర్వాత హోమ్ మినిస్టర్ గా నటించిన రావు రమేష్ తన కూతురు సెక్యూరిటీ కోసం తనని నియమించుకుంటాడు. అక్కడ దుండగుల నుండి తను కిడ్నాప్ అవ్వకుండా కాపాడడంతో హోమ్ మినిస్టర్ కూతురు రాశి ఖన్నా తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. అలా డెవలప్ అవుతూ వెళ్ళిన ఆకాష్ చివరికి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్ గా సెటిల్ అవుతాడు. అక్కడ చీఫ్ మినిస్టర్ అమ్మాయి తమన్నా కూడా తనని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. తనను ప్రేమించే ఇద్దరు అమ్మాయిలతోటి మైండ్ గేమ్స్ ఆడుతూ కాలం గడుపుతుంటాడు ఆకాష్. అసలు ఆకాష్ ఇంత కష్టపడి సీఎం ఆఫీస్ కి ఎందుకు చేరాడు? తమన్నా, రాశి ఖన్నాల్లో తను ఎవరిని నిజంగా ప్రేమిస్తున్నాడు? తర్వాత వచ్చే రివీల్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అన్నది బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. ఇక ఈ సినిమా హైలైట్స్. రొటీన్ స్టోరీ అయినా కూడా సినిమాలో కాస్త కొత్తదనం చూపించడంలో సంపత్ నంది సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎప్పట్లాగే ఈ సినిమాలో కూడా రవితేజ క్యారెక్టర్ చాలా పెక్యులియర్ గా ఉంటుంది. ఈ సినిమా మెయిన్ హైలైట్ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప తమ్ముడుగా యాక్ట్ చేసిన పృథ్వీ కామెడీ ట్రాక్. ఎప్పుడో ఖడ్గం సినిమాలో 30 years ఇండస్ట్రీ అంటూ ఎరగదీసిన పృథ్వీ మళ్ళీ ఎన్నాళ్ళకి ఆ స్థాయి క్యారెక్టర్ చేశాడు. ఇక డైరెక్టర్ సంపత్ నంది చాలా తక్కువ వాయిలెన్స్ అండ్ నాయిస్ తో సినిమాకు మంచి మాస్ ఫీల్ తీసుకొచ్చాడు. హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా లిబరల్ గా స్కిన్ షో చేశారు అండ్ వాళ్ళని బాగా వాడుకున్నాడు డైరెక్టర్. ముఖ్యంగా మిల్క్ బ్యూటీ తమన్నా ఫ్యాన్స్ కి ఈ సినిమా కన్నుల పండుగే. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆమె కొంచెం తగ్గాలేమో అనిపిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద చెప్పిన డైలాగులు కొంచెం అన్రియలిస్టిక్ గా ఉన్నా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. బొమ్మన్ ఇరానీ, రావు రమేష్, శివాజీ షిండే వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. థీమ్స్ తన మ్యూజిక్ తో మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్, ఫోటోగ్రఫీ సరిపడినంతగా ఉన్నాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్. మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత మొదలైన సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. ముఖ్యంగా సీఎం కి, ఆకాష్ కి మధ్య జరిగే మైండ్ గేమ్స్ అంత రక్తి కట్టించలేదు. సినిమా అత్యంతం మైండ్ గేమ్స్ తో ఎత్తుకు పై ఎత్తులతో తీద్దాం అనుకున్న డైరెక్టర్ ఆ కాంప్లెక్సిటీని హ్యాండిల్ చేయలేకపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ ఎప్పట్లాగే హై లెవెల్లో ఉన్న తన ఏజ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బ్రహ్మానందానికి ఒక చెత్త క్యారెక్టర్ ఇచ్చి తన్ని కంప్లీట్ గా వేస్ట్ చేసుకున్నారు. ఇక ఫైనల్ వెర్డిక్ట్. బెంగాల్ టైగర్ రవితేజ, తమన్నా ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే నార్మల్ కమర్షియల్ సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కానిచ్చేశారు. ఆఫ్ సీజన్ లో రిలీజ్ అయింది కాబట్టి కొన్నాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయొచ్చు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇది ఒక రొటీన్ మాస్ ఎంటర్టైనర్.